గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయి. ఇది ములగ చెట్టు అనమాట. చెట్టు నిండా పూత చూడండి ఎంత బాగుందో. అసలు కొబ్బరి చెట్లు వాటి మీద పిడుగులు పడ్డాయంట. వర్షం వచ్చినప్పుడు పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయంట. ఎలా అన్నీ కాలిపోయి చూడండి చెట్లన్నీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో అమలాపురం చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు చూద్దాము. కొబ్బరి తోటలు, అందమైన పచ్చటి పొలాలు, చేలు, చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. ఈస్ట్ గోదావరి అంటేనే పచ్చటి పొలాలు. ఇవన్నీ ఈరోజు మనం వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూసారా జామ చెట్టు. అసలు జామ చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట. కొన్ని లేతకాయలు, ముదిరికాయలు అలా ఉన్నాయి. కానీ ఏ ఫెర్టిలైజర్ లేకుండా చెట్టు అయితే విరగపూసింది, విరక్కాసింది అనమాట. చెట్టు కొమ్మలైతే కిందకు వంగిపోయి చూడండి. చెట్టు నిన్ని కాయలు కాసాయో. ఆకుల కన్నా కాయలే ఎక్కువ ఉన్నాయి. చూడండి చెట్టు నిండా కాయలు కాసాయి అన్నమాట. చాలా బాగుంది. మాకు ఈస్ట్ గోదావరిలో నల్లమట్టి కదా, నల్లమట్టి మీద ఎలాంటి మొక్క అయినా చాలా బాగా వస్తుందన్నమాట. చేలు మట్టి వేయిస్తారు. ప్రతి సంవత్సరం ఏంటంటే చేల్లో మట్టి తీసేసి మొక్కల మొదలు వేస్తుంటారు. మొక్కల్లో వేయించుకుంటారు. మొక్కలు వేసుకోవడానికి నల్లమట్టి వేసి అప్పుడు మొక్కలు పాతుతూ ఉంటారనమాట. దానివల్ల చక్కగా వస్తుంటాయి మొక్కలు. అయితే చాలా హెల్తీగా పెరుగుతాయి. అంతే, సంవత్సరానికి ఒకసారి మట్టి మారుస్తుంటారు. దానికన్నా ఇంకేమీ ఫెర్టిలైజర్స్ వేయరన్నమాట. చూడండి, ఇది సీతాఫలం చెట్టు నిండా కూడా చాలా కాయలు ఉన్నాయి. చిన్న చిన్న కాయలు ఉన్నాయి అన్నమాట. చూడండి అసలు ఎన్ని కాయలు. చిన్న కొమ్మలకు కూడా బోల్డ్ కాయలు ఉన్నాయి సీతాఫలాలు. నెక్స్ట్ ఇవి చూసారా, పంపర బనాస్కాయలు అంటారు కదా, చాలా పెద్ద కాయలు ఉన్నాయి. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయన్నమాట. పంపర బనాస్కాయలు చెట్టు నిండా చాలా పెద్ద కాయలు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ ఫ్రూట్స్ మొక్కలు వేసుకుంటారు. మా ఈస్ట్ గోదావరిలో ప్రతి ప్రహారీ లోపల మొక్కలు వేసుకుంటారనమాట. ఫ్రూట్స్ మొక్కలు ఎక్కువ వేస్తారు. ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్ని రకాల మొక్కలు వేస్తారనమాట. చూసారా పచ్చటి పొలాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది. అసలు ఇంటింటికి 4-5 జామ చెట్లు ఉంటాయన్నమాట. పొలాల మధ్యలోనూ, తోటల మధ్యలోనూ జామ చెట్లు అలా మొలుస్తూనే ఉంటాయి. వాటిని కొట్టారనమాట. అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో అవి కూడా కాయలు. చూసారా చేలు. ఇప్పుడు విత్తనాలు వేస్తున్నారనమాట. నెక్స్ట్ ఊడుపులు వస్తున్నాయి కదా, చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇక్కడ చూసారా పిడుగు పడిందంట. వర్షాకాలంలో ఈ బాధ ఒకటి అనమాట. ఇది మే నెలలో పడింది. పిడుగులు పడి మొత్తం చెట్లన్నీ ఎలా కాలిపోయి చూడండి. అసలు చాలా సౌండ్లు వచ్చాయంట. ఇంటి ప్రక్కనే ఉందన్నమాట. అవి చాలా పెద్ద సౌండ్లు వచ్చాయంట. ఉరుములకి పిడుగులు పడిపోయి చెట్లన్నీ కాలిపోయాట. ఇక్కడైతే జామ చెట్టు, వరిచేలు ఇవన్నీనమాట. ఇక్కడ అరటి చెట్టు చూడండి, చక్కెరకేళి అరటి చెట్టు అనమాట. అది అసలు ఎంత పెద్దగా వస్తుందో. ఇంకా పువ్వులో ఉందన్నమాట. ఇంకా పెడలు వస్తాయి దానికి. చూడండి 4-5 పెడలు వచ్చింది. నా చేతికి అందేస్తుంది. భలే ఉంది అరటిగలు అయితే. చూడండి ఎంత పచ్చగా. అసలు ఇలాంటి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది? చెల్లివాళ్ళ ఇంట్లో నుంచి మన బాస్కు నేను వచ్చిన వెంటనే బయటకు వచ్చాడు. మేము చెల్లివాళ్ళు మేడ మీదకి వెళ్తున్నాం అనమాట. చెల్లివాళ్ళ ఇల్లు ఇది. పైకి వెళ్తున్నాం. చూద్దాం రండి పైకంటే వెళ్ళి అక్కడ ఏ మొక్కలు ఉన్నాయో. పైన అయితే టెర్రస్ గార్డెన్ ఏం చేయలేదు కానీ కిందే పెట్టారు. నిన్న వీడియోలో నేను మొక్కలన్నీ పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఈ పైన కొన్ని మొక్కలు పెట్టుకున్నారు. చెల్లి వాళ్ళు కొన్ని పైన రెంట్కి ఇచ్చారనమాట. వాళ్ళ మొక్కలు కొన్ని అనమాట. అటు నుంచి ఇంకా పైకి వెళ్తే చూడండి మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాం అనమాట. 2 ఫ్లోర్లు వేసుకున్నారు. చూడండి పైన ఏమీ వెళ్ళకుండా ఇక్కడ ఒక గేటు పెట్టుకున్నారనమాట. ఈ గేటు పెట్టారు. పైనుంచి చూస్తే అసలు కొబ్బరి తోటలు కానీ, వరిచేలు కానీ చాలా అందంగా కనిపిస్తాయండి. చూడండి ఎలా ఉందో. పైన చెల్లి వాళ్ళ ఆపోజిట్ హౌస్ అనమాట అది. ఇక్కడ అన్నీ కొత్తగా కట్టారు. టీచర్స్ కాలనీ అనమాట. ఇక్కడ అందరూ టీచర్సే కట్టుకున్నారు. ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారనమాట. అన్నీ కొత్త ఇళ్ళే. 2 years అయింది చెల్లి వాళ్ళు ఈ హౌస్ కట్టి.
చూడండి కొబ్బరి చెట్లన్నీ ఎలా కనిపిస్తున్నాయో. కోనసీమ అంటే కొబ్బరి చెట్లే కదా, చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. మా డాబాలు ఎక్కితే ఎంత బాగున్నాయి చూడండి, టేకు చెట్లు, కొబ్బరి చెట్లు గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయి. ఇది ములగ చెట్టు అనమాట. చెట్టు నిండా పోత చూడండి ఎంత బాగుందో. అసలు కాయలు అయితే చాలా వచ్చాయి, ములక్కాయలు. చెల్లి వాళ్ళు ఇల్లు అనమాట. ఇది పైన వేశారు. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకో ఫ్లోర్ వేస్తారనమాట. బీమ్స్ అన్నీ కట్టారు. పైన చూపించి బీమ్స్ అన్నీ వేశారనమాట. 2 ఫ్లోర్స్ వేసుకున్నారు చెల్లి వాళ్ళు. ఇక్కడ కొబ్బరి చెట్లు, వాటి మీద పిడుగులు పడ్డాయంట. వర్షం వచ్చినప్పుడు పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయంట. ఎలా అన్నీ కాలిపోయి చూడండి చెట్లన్నీ. దగ్గర చూపించి చూడండి, అన్నీ ఎలా కాలిపోయాయి అన్నమాట. అటుపక్క అంతా చేలు, పిడుగులు అక్కడ పడ్డాయి అన్నమాట. ఇక్కడ చూడండి చెల్లి టబ్లో వేసింది. ఇవేంటంటే అసలు బోన్స్ ఎక్కడన్నా విరిగినా సరే మనకి చక్కగా అతుక్కుంటుందట. ఇలా లేతగా ఉన్న కాడలు, చిన్న కాడలకి లేతగా ఉన్న కాడలు ఇదిగోండి ఇరిగిపోయింది. చూపిస్తానండి, ఇరిగిపోయింది కదా. దీన్ని ఇలా నారలా ఉంటుందన్నమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఈ సైడ్ మన బీరకాయ గీసుకున్నట్టు తొక్కంతా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత అప్పుడు పచ్చడి చేసుకోవాలి. ఇది దురద ఉంటుందన్నమాట. దానికి మనం కొబ్బరి నూనె రాసుకుని, చేతులకి కొబ్బరి నూనె రాసేసుకుని అప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఇదంతా ఎలర్జీ వచ్చేస్తుంది. చూసారు ఎంత చక్కగా. చాలా అసలు మన తోటల్లోనూ అక్కడక్కడ తుప్పల్లో పెరుగుతుంది అనమాట. దీని వాల్యూస్ ఎవరికి తెలియదు. చక్కగా మనకి బోన్ ప్రాబ్లం ఎవరికి ఉన్నా సరే ఇది తింటే చాలా ఈజీగా తగ్గుతుందట. చాలా మంచిది హెల్త్కి. ఇది చూసారా నారలాగా, ఇలా నారలా ఉంటుందన్నమాట. ఇలా పాగిపోతుంది. ఇది ఫెన్షింగ్కి పెట్టుకుంటే చక్కగా పాగిపోతుంది. చూసారా ఎంత పొడుగొచ్చిందో. ఇదంతా ఇక్కడ కట్ చేసుకుని పచ్చడి చేస్తామన్నమాట. పచ్చడి ఎవరైనా తినొచ్చు, ఇది మంచిదే అనమాట. ఇలా అంటే ఇరిగిపోయింది చూడండి, అంత బాగుంది. కొంచెం లేతగా ఉన్న కొమ్మలు తీసుకుని వాటికి నార తీసేసి అప్పుడు ఫ్రై చేసేసుకుని మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకున్నప్పుడు కొబ్బరి నూనె రాసుకుని క్లీన్ చేసుకుని అప్పుడు పచ్చడి చేసుకోవాలి. మా కోనసీమలో అందమైన పచ్చటి పొలాలు ఎలా కనిపిస్తున్నాయి చూసారు కదా. మధ్య మధ్యలో బ్యూటిఫుల్ హౌసెస్ కూడా ఉంటాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో గ్రీన్గాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో ఎలా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.